నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి దాదాపు 2019-24 దాకా ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి 2024 ఓట్లు వేశారు. కానీ కక్షపూరిత రాజకీయాలు మేము చేయము అని చెప్పేసి అంటూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఇప్పటిదాకా జరిగింది. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా ఒక 5-6 నెలలకి మద్యానికి సంబంధించిన కేసు బయటికి తీయడం కావచ్చు, అటు మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇలాంటి అందరు అరెస్టులు మనం చూసాం. కల్తీ నెయ్యి విషయంలో కూడా మనకి ఎలాంటి అరెస్టులు జరిగాయో చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పిఏ కేఎన్ఆర్కి సంబంధించిన విచారణ, ఆ విచారణ తర్వాత అతి తొందరలో రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు అని చెప్పి చిన్నాం. మొత్తానికి సిట్టు, సిఐడి, ఈడీ ఇన్ని రకాల దర్యాప్తు సంస్థలు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అరెస్ట్ అనే దానిపైన అయితే ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో జనాలు కోరుకున్నది కూటమి ప్రభుత్వం అతి తొందరలో చేయబోతుందా, ముహూర్తం ఫిక్స్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే జనాలు ఏం కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అసంతృప్తి ఏంటి అనేది ఈ కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకుంది. నిజంగా ప్రజలు ఏ విషయంలో అసంతృప్తిలో ఉన్నారు, మేము ఏదన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, వాళ్ళకి సరిగ్గా పరిపాలన అందించట్లేదంటే అదేం కాదంట. వాళ్ళ పరిపాలన చాలా బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వాళ్ళ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ ఇసుకుంది, భవన కూలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు కూడా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. అన్ని విధాలుగా రైతులకి వాళ్ళకి ఎప్పటికప్పుడే వాళ్ళ ధాన్యం కానీ ఏదైనా కొనుగోలు చేయగానే వెంటనే డబ్బులు వచ్చేస్తున్నాయి. మహిళలకి అన్ని విధాలుగా అండగా నిలబడింది, విద్యార్థులకి చక్కగా విద్యను అందిస్తుంది, ఉద్యోగస్తులకి డిఎస్సి ప్రకటించింది, ఉద్యోగ నియామకాలు జరిగినాయి, కానిస్టేబుల్ నియామకాలు వేలల్లో పోస్టులు ఇచ్చారు. ఇప్పుడున్న ఏదైతే వచ్చే కంపెనీలు ఉన్నాయో వాటి ద్వారా దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు, 1000 కోట్ల రూపాయలు 24 నెలల్లో దాదాపుగా 2300 కోట్లు ఏదో చెప్తున్నారు వచ్చింది పెట్టుబడి, లక్షల కోట్లు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్న తర్వాత ఇంకా అసంతృప్తి దేనికి, ఎందుకు వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అంటే అందరూ చెప్పేది ఒకటే మాట. 2019 నుంచి 24 మధ్య అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇన్ని విధాలుగా మమ్మల్ని ఎంతో ఇబ్బంది గురి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళటం లేదు? వాళ్ళు వెళ్తేనే కదా మరి వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష ఉంటేనే కదా మేము కూడా ఒక న్యాయస్థానాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని జరుగుతుంది మా అందరికీ కూడా అని చెప్పి ఒక నమ్మకంతో మీకు ఓటేసి మేము తెచ్చుకున్నాము కాబట్టి ఆ ఒక్క కార్యక్రమం చేసి పెట్టండి, మాకు ఇంకా ఎటువంటి అసంతృప్తి ఉండదు అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్, ఈ జే బ్రాండ్స్ కానివ్వండి, ఇంకా వాళ్ళు మనం చెప్పుకున్నాం గతంలో కూడా లిక్కర్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దేన్ని కూడా అక్కడ కూడా వదిలిపెట్టకుండా ఎన్ని అరాచకాలు చేశారు. పసిపిల్లలకి మత్తు పదార్థాలకు అలవాటు చేసి గంజాయి మత్తులో తేల్చారు వాళ్ళ. పాపం ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయో. ఈ రోజును చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్కాముల్లో ఉన్నారు. మరి ఏంటి ఆ స్కీముల్లో మరి చేసిన స్కాములు ఏంటి, వాటి వెనక కథ ఏంటి? మరి ఈ రోజున దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ వాళ్ళు ఇన్ని తప్పులు చేసి అవినీతి పనులు చేసి మీడియా ముందుకు వచ్చేసి నీతులు చెప్పటం. నారా లోకేష్ గారంట విద్యాశాఖ మంత్రికి రిజైన్ చేయాలంట, ఆయన అసలు పనికిరాడంట వీళ్ళు చెప్పటం. మరి గతంలో మీరు చేసిన పిచ్చి పిచ్చి వేషాలన్నిటికి కూడా మరి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఒక్కొక్క టీచర్ కి 5 లక్షల చొప్పున 1600 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరుకుంటే దాదాపు 65 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఎవరు రాజీనామా చేయాలి? మరి అంతే కదా. ఆ రోజున మరి ఎవరు మిమ్మల్ని అడిగే ధైర్యం చేయకుండా అడిగిన ప్రశ్నించిన వాళ్ళని సైతం కటకటాల్లోకి నెట్టేశారు. వాళ్ళు ఇల్లు ధ్వంసం చేయించారు, ఒళ్ళు హోనం చేయించారు, ఎంత దారుణంగానో. మరి అన్ని దారుణాలు చేసిన వీళ్ళు ఇంకా ఈ రోజున కాలు ఎగరేసుకుంటూ రోజా లాంటి వాళ్ళు మీడియా మీటింగుల్లోకి వచ్చేసి ప్రెస్ మీట్లోకి వచ్చేసి నేనేం తప్పు చేశాను, మరి ఈ పాటికి నన్ను అరెస్ట్ చేయాలి కదా, నేనేం తప్పు చేయలేదని చెప్పి చెప్పటం. వాళ్ళందరికీ కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే కాలు ఎగరేసుకుంటూ ఇంకా ఇప్పుడు కూడా బెంకాలు పలుకుతున్నారో, బేరాలు తీస్తున్నారో, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో సహా మరి అందరికీ మరి జైలు గోడలు రమ్మని పిలుస్తున్నాయా? అంటే వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 నుంచి 3 నెలలు వైసీపీ చాలా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే గతంలో వైసీపీ అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టాయో, ఎలాగ అణిచివేశారో అలానే కూటమి అణచివేస్తుందేమో అన్న భయంతో 3-4 నెలలు ఎవరు కనిపించలే.
దాని తర్వాత ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో చర్చ రావడం, కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యమని చెప్పేసి చెప్పడం, ఇవన్నిటితో చూసి ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. సో నారా లోకేష్ గారు ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం, మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి పిఏ కే నాగేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఒక విచారణ కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భంలో ఇటు బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా కేఎన్ఆర్కి సంబంధించి కావచ్చు, విజయసాయిరెడ్డి విచారణ కావచ్చు, ఈడీకి సంబంధించి లిక్కర్స్ కేసులో ఇప్పుడు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు స్పీడ్ అందుకుందా? ఖచ్చితంగా ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అయింది, దానికి కూడా ఒక టైం అని పెట్టారా? జగన్ని రమ్మని పిలిచేది ఆ రోజేనా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి, మరి ఉంటుందిగా టైము. ఇదిగో పలానా రోజు పలానా టైంకి ఆయన కొన్ని ఉన్నాయి, మంగళవారమో శుక్రవారం ఏ ఉన్నట్లున్నాయి గతంలో కూడా. అట్లాంటి స్పెషల్ డేస్లో ఆయన పిలిచి మరి విచారణ జరిపించాల్సిందే. ఆయన అనుకుంటాడు కదా, ఎవరికైనా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ రోజునే అరెస్ట్ చేయటం ఎంత కిరాతకంగా అంటే, నరరూప రాక్షసుడు జగనాసురుడు అనే విధంగా ఎంత భయంకరమైన మరి ఆయన ఆలోచన ఆ రోజున తీసుకొచ్చాడో చూడండి. ఎంత క్రూరంగా కూడా ఉంటారు, ఎంత దారుణంగా ఉంటారా? ఎక్కడైనా వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పుట్టినరోజు రోజున వాళ్ళకి మర్చిపోలేని విధంగా ఆయన అంత చిత్రహింసలకు గురి చేస్తాడు, ఆ విధంగా అరెస్ట్ చేస్తాడు. ఇంత నీచమైన ఆలోచన కలిగిన వ్యక్తి అంటే నిజం కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మనం సినిమాల్లో చూస్తాం, అయ్యో ఏదో జరిగిపోతుందని చెప్పి మనం చాలా ఇలా కూడా ఉంటారా, అమ్మో సినిమా కాబట్టి ఓకే నిజ జీవితంలో ఇలా ఉంటారా అంటే ఈ రోజున కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా చూపించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటం, అన్యాయంగా అక్రమంగా చూస్తే మనం తురకా కిషోర్ మరి ఆ రోజున అతను పెద్ద పెద్ద కర్రలతోటి ఏదో అసెంబ్లీ రౌడీ సినిమాలో చూసినట్లుంది ఆ సీన్లో. అంత దారుణాలు సృష్టించారు. మరి వీళ్ళకి మరి పనిష్మెంట్ ఉండాలి కదా ఇంకెప్పుడు అనేది ఈ రోజున వీళ్ళందరూ కూడా ఎంత దారుణాలంటే, ఎన్ని దౌర్జన్యాలంటే వీళ్ళకు ఒక భయాన్ని చూపించాలి. భయం అంటే ఏంటో, తప్పు చేస్తే ఎలా ఉండిద్ది, ఆ తప్పును సరిదిద్దుకోపోగా తప్పుల మీద తప్పు చేస్తూ రెచ్చగొడుతూ అంటే మాకేమీ సంబంధం లేదు, మేము చాలా మంచి వాళ్ళని చెప్పుకుంటూ, పైగా మహానాడిని దగానాడంటూ నారా లోకేష్ గారి గురించి చివరికి ముక్కు పచ్చలారని చిన్న పిల్లోడిని చూసి కూడా మీరు వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎందుకు మీరంత టెన్షన్ పడుతున్నారు అనేది, ఎందుకు ఆ బాబును కూడా తీసుకొస్తున్నారు అనేది. అందరూ అదే అడుగుతున్నారు. అరే ఏంటి దేవాంశుకి భయపడుతున్నారా అంటే భయం మొదలైందా మీకు అంటే వాళ్ళ నాన్న మీకు ఆ భయాన్ని చూపించాడా? తాతే కాదు తండ్రే కాదు, ఈ రోజున 3వ తరం వస్తున్నాడు, మరి లెక్కలు వేరేగా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళకి వణుకు వస్తుందా అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే ఆర్కే రోజా నన్ను అరెస్ట్ ఎందుకు చేయడం లేదని మాట్లాడుతుంది. అదేవిధంగా పేరుని నాని గతంలో నిజంగా నా భార్య పేరు మీద ఉన్నటువంటి గూడము, అదే జయసుధని అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే మహిళ కాబట్టి అరెస్ట్ చేయలేదు, దానికి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు అని చెప్పుకున్న పేరుని నాని మళ్ళీ కేసులు ఏదో పడుతుంటే దాక్కొని వాళ్ళింట్లో వీళ్ళింట్లో దాక్కున్నా అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నాడో ఇప్పుడు ఆ పేరుని నాని వచ్చి నన్ను అరెస్ట్ చేయాలని మాట్లాడు. కొడాలి నాని దమ్ముంటే అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు అమ్మనాభూతులు తిట్టడమే కాకుండా నన్ను సరైనటువంటి ఒక కేసులు పెట్టలేదు, సరిగ్గా నిజంగా నన్ను అరెస్ట్ చేయలేదని చెప్పి మాట్లాడుతాను. అంటే ఈ రకంగా చూసుకుంటే ఎందుకు ఈ రెచ్చగొట్టే ధోరణి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఖచ్చితంగా వీళ్ళు ఎవరెవరైతే కోరుకుంటున్నారో వారికి కోరుకున్నటువంటి ఖచ్చితంగా విందు ఏర్పాటు చేయబోతుందా కూటమి అంటే ఏం చెప్తారు? ఇందాక మీరు అంటున్నట్లుగా 2 నెలలు సైలెంట్ గా ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళల్లో ఖచ్చితంగా మనల్ని అరెస్ట్ చేస్తారు, మనం ఏమైనా చేసిన చిన్న విషయాలు కాదు కదా, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు, ఆ భయంతో ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల క్షేమం సంక్షేమం అభివృద్ధి ఈ కార్యక్రమాల్లో మునిగి తేలింది కాబట్టి మాకు ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు, ఎవరిని ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి మళ్ళీ విరుచుకు పట్టడానికి వాళ్ళు బయలుదేరారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి మెల్లమెల్లగా ఒక్కొక్కరిని విచారణ జరిపించడం, వాళ్ళు ఏ దాంట్లో చేశారు, దాంట్లో ఎట్లాంటి పరిణామాలు ఆ రోజున రూపుదిద్దుకున్నాయి, వీళ్ళ వల్ల దాంట్లో స్కాములు అన్ని బయటకు వచ్చినాయి. అప్పుడు ఏం చేశారు, ఓహో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇంకా గట్టిగా దాని గురించి మనం రివర్స్లో వెళ్ళి ఇదిగో మేము దీని గురించి క్వశ్చన్ చేస్తున్నామని మా మీద ఇదిగో అక్రమంగా కేసులు పెడుతున్నారు అనే దాన్ని తీసుకొచ్చారు. అదే దాన్ని వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆ ట్రంప్ కార్డు యూజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి అంటున్నారంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వెళ్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ 3 లక్షల విద్యార్థులను రెచ్చగొట్టాలనే భావంతోనే గతంలో 2025 జూన్ 6వ తారీఖున జరిగిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అప్పటి పరీక్షను ఇప్పుడు తీసుకొచ్చారా అంటే విద్యార్థులని యువతను రెచ్చగొడటానికి జగన్ మీ గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి తీసుకురాబోతున్నారంటే అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం కూడా సిగ్గు అనేది ఉంటే, నీకు నిజంగా మనిషిని నేను
నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నేనేదో వెలగబెట్టాను, మేము పరిపాలన ఏదో చేశామని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదండి. ఈ రోజు నిజంగా డిఎస్సి గురించి మాట్లాడే సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించమనండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచకంగా డిఎస్సి అనే పేరును విన్నామా, ఎదురు చూశారు. ఎండమావులు మనం ఎడారిలో ఉండి ఏ విధంగా వాటర్ కోసం ఎదురు చూస్తారో అంత దారుణమైన సిచ్యువేషను. భార్యల్ని పిల్లల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉండి నేర్చుకోవటం కానివ్వండి, కోచింగ్ సెంటర్లో అవన్నీ కోచింగ్ నేర్చుకోవటం కానివ్వండి, లేకపోతే పసిబిడ్డలను వదిలేసి తల్లులు వెళ్ళటం కానివ్వండి, ఎన్ని ఉంటాయండి. అన్ని ఇబ్బందులకు కూడా వాళ్ళు గురి చేసి ఒక్క డిఎస్సి కూడా నువ్వు రిలీజ్ చేయాల. అంటే 5 సంవత్సరాల్లో వయోపరిమితి దాటిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బోలెడంత మంది. ఎంత దారుణం అంటే ఆ రోజున ఒక్కరు కాకపోతే ఒక్కరు బయటకు వచ్చి నిలదీసి ధైర్యంగా మేము ఇంత చదువుకున్నాము, 10వ తరగతి పేపర్లు కొట్టేసిన దుర్మార్గుడా నీకేం తెలుసు మా గురించి అని చెప్పి అడిగారా? ఈ రోజున ఓతగొచ్చి ఎగేసుకొని వచ్చేసి అమ్మో తప్పు జరిగిపోయింది, కూటమి ప్రభుత్వం ఏందో చేసింది, నారా లోకేష్ ఇంకా నువ్వు ఉండటానికి వీల్లేదు, రిజైన్ చేసేసి అని అడుగుతున్నారు. ఆ రోజున ఒక్కరికి ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డిని నిలదీయటానికి. కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకు రావద్దు. ఆ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీకు అర్హత లేదు, నువ్వు అర్హుడివి కావు అని చెప్పి ఆ రోజున ఎందుకు అడగలేకపోయారు? భయం వేసిందా? అమ్మో ఇంకేముంది చంపేస్తాడనే, పోతే పోనీ ప్రాణం ఏమైద్ది, తెగించే కదా. ఈ రోజున మన జీవితమే పోయింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి భార్య బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చుకుందాం అనుకున్నప్పుడు మరి అవకాశం లేనప్పుడు ఇంకెందుకు? అంటే అప్పుడుది తీసి పక్కన పెట్టేస్తే ఇప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారా, అదే ఆ రోజున అడగని వాళ్ళు ఈ రోజు అడుగుతున్న వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి కదా అనేది. ఈ రోజున ఎలా అడుగుతున్నారు మీరు? ఇంత సక్రమంగా చక్కగా నిర్వర్తించి వాళ్ళందరికి కూడా గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులతో సహా వెహికల్స్ పెట్టి నారా లోకేష్ గారు అక్కడ విందు ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ ఎంతో గొప్పగా మీ పిల్లలకి ఈ రోజున ఈ అవకాశం వచ్చింది చూడండి అని చెప్పి ఎంత గొప్పగా కార్యక్రమాన్ని చేశారండి. ఎమ్మెల్యేలని వాళ్ళని స్వయంగా రమ్మని చెప్పి వాళ్ళ నియోజకవర్గాల వారీగా వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసి అందరూ కూడా మీ వెహికల్స్ వేసుకోవడానికి వీల్లేదు, బస్సుల్లో రావాల్సిందని చెప్పి అక్కడ ప్రాబ్లం రాకుండా మళ్ళీ చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించారు. అంత గొప్పగా చేసి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దాలని చెప్పి చూస్తుంటే ఇట్లాంటి ట్రాప్ లో పడి పనికి మాలిన చెత్త ఆలోచనతోటి మీ బుర్రలు నింపుకొని ఎందుకు భ్రష్టు పట్టించుకుంటున్నారు మిమ్మల్ని మీరు అనేది మర్చిపోతున్నారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఖచ్చితంగా ముహూర్తం ఫిక్స్ అవుతుంది, అతి తొందరలోనే పిలుపు వస్తుంది. అంటే మేబీ అది జూన్ 12 దాటిన తర్వాత అని కూడా కొంత సంకేతాలు అయితే ఉంటుంది. ఏమో 11 అవ్వచ్చేమో, 11 లక్కీ నెంబర్ కదా జగన్మోహన్ రెడ్డికి, 11 ఎమ్మెల్యే కదా, ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా వీళ్ళకైతే ఆ పనిష్మెంట్ చేసిన తప్పుకి శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్క తెలుగువాడు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎన్ని రకాలుగా చేశాడు ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం. వాటన్నిటికి దయచేసి ఇప్పుడు డిఎస్సి ఎవరైతే మాట్లాడుతున్నారో డిఎస్సి గురించి, స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఉపయోగం ఏంటి, మన జీవితాన్ని కోల్పోతామా? మరి కాబట్టి ఎవరి ట్రాప్లో పడకుండా సాధించండి. మీరు తెలివిగా చాలా డిఎస్సీలు ఉన్నాయి. గతంలో వైసీపీ ఎవరి ఇయర్ ఇస్తారు కదండి మీకు, ఇయర్ జరిగినట్టు జరగదు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మనం చూస్తున్నాం ఎంతో మంది అటు రైల్వే జాబులకు వెళ్తారు, పోలీస్ జాబులకు వెళ్తారు, బోలెడన్ని ఉంటాయి. అవకాశాలను మనం ఎలా వెతుక్కోవాలి, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది మానేసి ఇదేంటి వీళ్ళతోటి ఇట్లాంటి చెత్త లాజిక్లు మాట్లాడుకుంటూ వీళ్ళతో కలిసి జీవితాలను స్పాయిల్ చేసుకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి మిమ్మల్ని ఆ ఎత్తుగడలు వేస్తున్నారో వాళ్ళతో పాటు మీరు చిత్తవద్దు, మీ జీవితాలని పాడు చేసుకోవద్దు అనేది అయితే మనం కోరుకుందాం. సో చూద్దామండి, ఖచ్చితంగా జూన్ 11న ముహూర్తం ఫిక్స్ అయిందా? సో 11 ఎమ్మెల్యేకి అదే ఆఖరి రోజా? సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.